ముందుగా అందరికీ ఉద్యమ వందనాలు. ఇటీవల పార్లమెంట్లో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. పార్లమెంటు సభ్యుడు మరియు కేంద్ర కేంద్ర బీజేపీ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు అంబేద్కర్పై, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అంబేద్కర్ 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 అనడం ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ అంబేద్కర్ అనే వాళ్ళు భగవంతుని పేరు తలుచుకున్నా కూడా 7 జన్మల వరకు పుణ్యం వస్తుందని చెప్పి మాట్లాడాడు. అట్లా మాట్లాడే ముందు ఒకసారి బీజేపీ నాయకులైనా కూడా మరియు అట్లా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు మాట్లాడిన మాటలు. మన రాజ్యాంగం రాసింది ఏ భగవంతుడు కాదు, మన రాజ్యాంగం రాసింది ఏ దేవుడు కాదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్ అండ్ 8 షెడ్యూల్స్తో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి భారత రాజ్యాంగం రాయడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని పూర్తి బాధ్యత తీసుకొని ఆయన ఎన్నో ఆర్టికల్స్